హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్. ఆషాఢ మాసంలో గోరింటాకు, అమ్మవారికి చీర పెట్టడం, సారె, ఇంకా వడి బియ్యం పెట్టడం, ఇలా చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనము అమ్మవారికి ఆషాఢ మాసంలో వడి బియ్యం పెట్టడం గురించి తెలుసుకుందాము. ఆషాఢ మాసంలో నెల రోజుల్లో ఏ రోజైనా కూడా మనం వడి బియ్యం పెట్టవచ్చు. వడి బియ్యం అంటే ఏమిటి, ఏమేమి పెట్టాలి, ఇప్పుడు తెలుసుకుందాం. 1 కేజీ బియ్యం, 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ గోధుమ రవ్వ ఇవ్వాలి. ఇంకా వీలుంటే చీర, గాజులు, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరం, ఎండు కొబ్బరి చిప్ప, పసుపు కొమ్మలు ఇవ్వచ్చు. అమ్మవారిని పుట్టింటి ముత్తైదువుగా భావించి ఇస్తారు. ఇలా ఇవ్వడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి సంతోషంగా ఉంటారు. ఇంకా విజయవాడ దుర్గమ్మకి ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు జరుగుతాయి. అంటే అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ఆ కూరగాయలతో భక్తులకు అన్నదానం చేస్తారు.